ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనేక అవమానాలు, అనుమానాలు, పరాభవాలు జరిగే సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. అంటే అనేక మార్పులు జరగచ్చు. పరాభవాలు, అనుమానాలు, అవమానాలు జరగకుండా ఆచితూచి లౌకిక జ్ఞానంతో వెళ్ళే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయి? దేవగురువైన బృహస్పతి జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేయటం, 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలోను, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 17వ తారీఖు వరకు కూడా సింహరాశిలో అతిచారంతో వెళ్ళటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ అదే సింహరాశిలో వక్ర స్థితిలోకి వెళ్తాడు. అలాగనే శని మీనరాశిలో జూలై 24వ తారీఖు వరకు ఉంటాం, 25వ తారీఖు నుంచి మరి డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా 10వ తారీఖు వరకు కూడా వక్ర స్థితిలో ఉంటాడు. రాహుకేతుల విషయానికి ముఖ్యంగా వస్తే రాహు 6వ తారీఖు వరకు కుంభరాశిలోను, 7వ తారీఖు మకర రాశిలో సంచారం చేయటం, కేతువు 6వ తారీఖు వరకు కూడా సింహరాశిలోను, 7వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం జరుగుతుంది. సహజంగా రవి అలానే బుధుడు, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. చంద్రుడు 2.5 రోజులు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అయితే ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో 11 ఆదాయము, 5 వ్యయంగా ఉంటుంది, 2 రాజ్యపూజ్యం, 6 అవమానంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలో కూడా క్షేత్ర దర్శనం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలు, కీర్తి, సుఖము, లాభము కలగటం, శ్రమ అధికంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, శుభ కార్యక్రమాల్లో వెళ్తారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. బంధువులతోటి కొంత సహనంగా ప్రవర్తించాలి. చంచలత్వము, మానసికంగా ఎదుగుదల ఉండదు. ఆకస్మిక ప్రయాణాల వల్ల కూడా ధన నష్టం జరుగుతుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది కానీ నిర్లక్ష్యం అనేది పనికిరాదు. అలానే గట్టి ప్రయత్నాలు చేస్తేనే విద్యార్థులు బాగుపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులు, ఇబ్బందులు, గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు, శుభ కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు చేస్తారు. వీళ్ళు తప్పకుండా ఒక దేవత యొక్క కళ్యాణం చేయాలి, హరిహర స్తోత్ర పాలనం చేయాలి, ఉపవాసము, వస్త్రదానం చేయటం చాలా మంచిది. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి మంచి లాభాలు, మంచి శుభయోగం కలుగుతాం. బంధుమిత్రులతోటి విందులు, వినోదాలు, యాత్రలకు వెళ్ళే అవకాశాలు, గౌరవ మర్యాదలు వృద్ధి చెందటం ఒకటి, కార్యసిద్ధి ఒకటి, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థానచలనం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా కార్తికేయ స్తోత్రం పారాయణం చేయటం, కాలభైరవాష్టకం చదవటం, మూగజీవులకు ఆహారము, కృత్తికోపాసన చేయటం, అలానే అష్టమిన చండీ హోమం చేయటం. అంటే అష్టమి రోజున తప్పకుండా చండీ హోమం చేయాలి. జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి నూతన కార్యవర్గం ద్వారా కొంత నష్టం జరగటం, స్థాన మార్పులు, కీర్తి భంగం కలగకుండా చూసుకోవాలి. దగ్గర వారితోటి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృధా ప్రయత్నాలు చేయొద్దండి. పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళండి. వీళ్ళు తప్పకుండా లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. పౌర్ణమి వ్రతము, అలానే స్త్రీలు ముఖ్యంగా ముత్తైదులకి సౌభాగ్యాన్ని అలంకరణ చేయటం కూడా చాలా మంచిది. అలానే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటారు అమ్మవారి యొక్క పూజ చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే మన జన్మజాతకంలో ఉండే బర్త్ చార్ట్ యొక్క విధానం వేరుగా ఉంటుంది, గోచారరీత్యా విధానాలు వేరే ఉంటాయి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ఎప్పుడైనా సరే సహజంగా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ల పైన ఒక కాండం ఉంటుంది, కాండానికి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, కొన్ని కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు కొన్ని ఆకులు ఉంటాయి. సహజంగా ఆకులు ఎప్పుడు వస్తాయి? మనకు రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతాయి. అదే గోచారం అంటారు.
అంటే కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయి అని అంటే కొన్ని నెలల పాటు ఉంటాయి, కొన్ని ఏమో సంవత్సరాల పాటు ఉంటాయి. అంటే ఆ ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి కొన్ని రోజులు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో ప్రధానంగా రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి. గురువు సంవత్సర కాలము, శని 2.5 సంవత్సరాలు, చంద్రుడు 2.5 రోజులు, రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. కుజుడు 45 రోజుల పాటు మారుతూ ఉంటాడు. ఇది గోచారం అంటారు. అదే బర్త్ చార్ట్ అయితే జన్మలగ్నాన్ని నుంచి అనుసరించి, జన్మలగ్నం అంటే తనుభావం అని, అలానే ద్వితీయ భావం ధనభావము, కుటుంబం, వాక్కును తెలిపే స్థానం ద్వితీయ భావం అంటారు. అలానే తృతీయ భావం సోదరులకు సంబంధించిన స్థానం అంటారు. అలానే చతుర్థ భావం వచ్చేటప్పటికల్లా సుఖభావం అంటారు, మాతృభావం అంటారు. వాహనానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలిసేది చతుర్థ భావం అంటారు. ప్రాథమిక విద్యను తెలిపేది కూడా చతుర్థ భావం అంటారు. పంచమ భావం వచ్చే సంతానము, సుఖము, సంతాన పరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఎలాంటి మంచి చెడులు జరుగుతాయి అనేది పంచమ భావం. షష్టము శత్రువులు, రోగాలు, రుణాలు. అలానే సప్తమ కళత్ర భావం వివాహానికి. అలానే అష్టమ భావం ఆయుష్కి, స్త్రీలకు వచ్చేటప్పుడు మాంగళ్య భావం అంటారు, మాంగళ్య స్థానం అంటారు. అలానే నవమ భావం అంటే 9వ భావం అంటే భాగ్యం, అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండేది. అలానే దశమ భావం వృత్తికి సంబంధించిన భావము. అలానే లాభభావం అంటే ఏకాదశ భావం అంటారు, అంటే లాభస్థానం అంటాం. మనకు ఎంత డబ్బులు వస్తాయి, ఎంత నిలబెట్టుకోగలుగుతాం అనేది లాభభావం అంటారు, లాభస్థానం అంటారు. వ్యయస్థానం అంటే ఎంత ఖర్చు అవుతుంది, అంటే ప్రేమ అనేది ఎంత వరకు ఉండబోతుంది, లవ్ అట్రాక్షన్ అనేది ఎలా ఉండబోతుంది. అలానే తనుభావానికి రవి, అలానే ద్వితీయ భావానికి గురువు, తృతీయాని భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, ఇలాగ పంచమ భావానికి గురువు, షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు. ఇలాంటి భావాలన్నీ కూడా అంటే భావాధిపతులు, రాశ్యాధిపతులు, అక్కడ ఆ గడిలో ఉన్న ఆ బాక్సులో ఉన్న గ్రహము అని మూడింటిని కూడా మనం అనాలిసిస్ చేసి చెప్పాలి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి రాశిచక్రము, నవాంశము, భావచక్రాలు, దశమాంశము, సప్తమాంశము, హోరా, ద్రేకాణము, త్రింశాంశము, షోడశాంశం, ఇలాంటి లగ్న కుండళ్ళన్నీ కూడా 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దశలు, అంతర్దశలు, అలానే సూక్ష్మ దశలని, అలానే విదిశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు, ఇవన్నీ కూడా లెక్క వేసి క్యాలిక్యులేషన్ వేసి చెప్పాలి. ఇది వైదిక ఆస్ట్రాలజీ. అలానే కేపీ సిస్టమ్ ఉంటుంది, నక్షత్ర జ్యోతిష్యం అంటారు, అంటే స్టార్ ఆస్ట్రాలజీ అంటారు. సబ్లార్డు, సబ్లార్డు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైతే బిందువులను ఆధారంగా చేసుకుని మళ్ళీ అష్టక వర్గ పాయింట్స్ కూడా ఉంటుంది. అలా బివి రామన్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది, జ్యోతిష్య సంబంధించిన ఫలితాలు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి జాతకం చెప్పడం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటే గ్రహాల యొక్క మూమెంట్స్ను బట్టి, కదలికను బట్టి, ఆస్ట్రానమీ ప్రకారంగా ఎలా ఉండబోతుందని చెప్పబడే అంశమే ఇది గోచారం అంటారు. తప్పకుండా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్ర గణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, సర్వదేవతా గోత్రంలో పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటి అలానే గ్రంథాలన్నీ రాశాను. నేను చాలా నెంబర్ ఆఫ్ గ్రంథాలు రాశాను. అలానే ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి, లేకపోతే మా దగ్గర మమ్మల్ని సంప్రదించవచ్చు. నిజం తెలుసుకునే వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించాలి. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తున్నారంటే పొగిడితే ఎంత మంచిదని పొగుడుతున్నారు. ఈ క్లయింట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఎంత పొగిడితే అంత మంచిది అన్నారు. అప్పుడు ఆస్ట్రాలజర్స్కి ఏమీ అనిపించదు, క్లయింట్కే మీకే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నిజాన్ని నిప్పులాంటిది, అంటే నిజం అనేది నిప్పులాంటిది. మనం ఎప్పుడు కూడా సత్యధోరణ, సత్యంలోనే ఉండాలి. అసత్యం అంటే ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అర్థం. నిజం చెప్తేనే మిమ్మల్ని మేము సేవ్ చేసినట్టు అవుతాం. వాస్తవంగా అయితే అబద్ధం చెప్పించుకున్నారనుకోండి, మీరు మోసపోయినట్టు. క్లారిటీ నేను మొత్తం చెప్తున్నాను. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ ద ట్రూ. ఎందుకంటే చాలామంది కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత పొగిడితే అంత మంచిదనే వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా పొగడను. ఫస్ట్ ఏమిటంటే నెగిటివ్, పాజిటివ్ రెండు ఉంటాయి మనిషి జీవితంలో. నెగిటివ్ చూడాలి, పాజిటివ్ చూడాలి. నెగిటివ్లోంచి మనం ఎప్పుడైతే నెగిటివ్లోంచి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. ఇలా ఉంది, ఈ దారి ఇలా ఉంది, మనం ఇటు కాకపోతే ఇటు వెళ్తాము అంటే నెగిటివ్ని మనం ఏదైతే తీసుకొని దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే లైఫ్ అనేది లీడ్ అయినట్టు.
పాజిటివ్ ఏముంది, సహజంగా పాజిటివ్ అందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. కాబట్టి నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ కావటం ఎలా, హౌ టు డెవలప్మెంట్, ప్రతిదీ కూడా వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యపరంగా కానీ, కోర్టు కేసులు కానీ, భూ వివాదాలు కానీ, ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేయటం ఎలా అనే ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మా వెబ్సైట్ చూడొచ్చు, www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూస్తే మీకు తెలుస్తుంది. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ పడుతుంది. తప్పకుండా మీకు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.